Daily. Taste the Daily. జిల్లాలోని సివిల్ పంచాయతీల్లో పోలీసులు తలదూర్చిన వైనం ప్రస్తుతం ఏపీలో కలకలంగా మారింది. తమ్ముడు చేసిన అప్పు తీర్చాలంటూ సోదరుడిపై ఓ జ్యువెలరీ షాప్ యజమానిని నిర్బంధించిన ఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ఈ విషయమై మీడియాకు వ్యాపారిపై ప్రొద్దుటూరు పోలీసులు వేధింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు కొనసాగుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే తాడిపత్రిలో తల దాచుకున్న వ్యాపారి ఇంటికి ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ వెళ్లి మరీ బెదిరింపులకు దిగారంటున్నారు బాధితులు. కేసు బుక్ చేశాం, అరెస్టు చేస్తున్నామంటూ హల్చల్ చేశారు. ఇక సివిల్ పంచాయతీల్లో తలదూర్చిన ప్రొద్దుటూరు పోలీసులు ఇక తాడిపత్రికి వెళ్లి మరీ ప్రొద్దుటూరు 1 టౌన్ సీఐ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలైతే ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. గుడ్ మార్నింగ్ సునీత. అయితే కడప జిల్లాలో పోలీసుల వ్యవహారం వారి శైలి మాత్రం వివాదాస్పదంగా మారుతోంది. అయితే కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రొద్దుటూరు రెండవ బొంబాయిగా పిలుస్తారు. ఇక్కడ కొన్ని వందల కోట్ల రూపాయల బంగారం వ్యాపారం ఇక్కడ టర్న్ అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ శుక్రవారం రాత్రి తనకంటి జ్యువెలర్ యజమాని వ్యాపారిని కొంతమంది దుండగులు పోలీసులమని చెప్పి కిడ్నాప్ చేసిన ఘటన ఇక్కడ చోటు చేసుకుని 2 రోజుల క్రితం. అయితే తనకంటి జ్యువెలర్స్ నడుపుతున్నటువంటి శ్రీనివాసులు అతని భార్య లక్ష్మితో కలిసి 2 వీలర్ పై శుక్రవారం రాత్రి ఇంటికి బయలుదేరుతున్న సమయంలో కొంతమంది అక్కడికి పోలీసులమని చెప్పి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు కూడా భయపెట్టి తన భర్తను ఇంటికి పోలీసులు తీసుకెళ్లినటువంటి పరిస్థితిని పోలీసులమని చెప్పి దుండగులు. అయితే ఆ పోలీసులను అడ్డగించే ప్రయత్నం అయితే శ్రీనివాసుల భార్య అయితే అక్కడ చేసింది. అయితే ఈ నేపథ్యంలో బలవంతంగా శ్రీనివాసులను కారులో ఎక్కించుకొని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వచ్చి కలవండి అంటూ కూడా భార్యకి చెప్పి వెళ్లిపోయిన పరిస్థితి కనిపించింది. ఆ ఆచూకీ కోసం ప్రొద్దుటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళినటువంటి భార్య లక్ష్మికి అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ప్రొద్దుటూరు పోలీసులు వారెవరు కారని చెప్పి కూడా నీ భర్తను అరెస్టు చేయలేదని చెప్పి అక్కడ వారు చెప్పడంతో ఆమె అవాక్కైందని చెప్పుకోవచ్చు. అయితే ఆ పోలీస్ స్టేషన్ లో లక్ష్మి భర్తను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకువెళ్లారని చెప్పి కూడా ఆమె ఫిర్యాదు చేసింది. అయితే తర్వాత ఫిర్యాదు చేసిన తర్వాత శుక్రవారం రాత్రి తీసుకెళ్లినటువంటి దుండగులు శనివారం మళ్ళీ ఒకసారి సాయంత్రంగా నైట్ తన ఇంటికి తీసుకుని వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులే ఈ కిడ్నాప్ కు పాల్పడ్డారనేది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి స్థాయిలో ఇటు ఏదైనా కానీ సమస్య ఉంటే ఒకవేళ ఏదైనా ఒక సెటిల్మెంట్ కు సంబంధించి ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, దానికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఉంటాయి. అయితే కానీ ఆ కేసు వివరాలు ఏమి చెప్పకుండా తన తమ్ముడికి ఏదైతే శ్రీనివాసులు తమ్ముడు వెంకటేష్ ఉన్నారో ఆ వెంకటేష్ కు సంబంధించినటువంటి అప్పులో తన అన్నని ఇన్వాల్వ్ చేస్తూ పోలీసులు అయితే ఈ సెటిల్మెంట్ కు తెర తీశారని చెప్పి కూడా తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఒక పోలీసు ఉన్నతాధికారి కూడా ఉన్నారు అని చెప్పి కూడా, అలాగే ఈ ప్రొద్దుటూరులో మరొక గోల్డ్ షాపు యజమాని కూడా దీంట్లో పాత్రదారుగా ఉన్నారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు, బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ 1 టౌన్ సిఐ తిమ్మారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ సిఐ ఎందుకు ఇంత పర్సనల్ గా తీసుకున్నారు, అంతా వేధిస్తున్నారు, అంతగా కొట్టాల్సినటువంటి అవసరం ఏంటి అన్నది ఇక్కడ పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే ఇదే అంశంపై అధికార పార్టీ ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి కూడా ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన కూడా పోలీసుల తీరుపై గతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ వస్తున్నారు. పోలీసు వ్యవహార శైలిపై కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ పోలీసులు చేసినటువంటి ఈ ఘటన మీద కూడా ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్తానని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు చట్టబద్ధంగా వెళ్తే ఎవరు ఏమి ఆక్షేపణ లేదు, కానీ ఈ విధంగా అధికారం ఉందని మనుషుల్ని హింసించమని పోలీసు చట్టం ఏమైనా చెబుతుందా అన్న ప్రశ్నలు అయితే ప్రొద్దుటూరు నుంచి అటు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. బ్రిటిష్ పాలన తలపించేలాగా ఈ పోలీసులు వ్యవహరిస్తున్నారు అనేది పెద్ద ఎత్తున విమర్శలు అయితే పోలీసులపై వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే ఈ పొద్దుటూరులో ఈ సెటిల్మెంట్ విషయంలో అంతగా పర్సనల్ గా తీసుకొని తనకంటి వెంకటస్వామి అలాగే తనకంటి శ్రీనివాసులు ఇద్దరిని కూడా చిత్రహింసలు పెట్టి ఒక ప్రైవేట్ రైస్ మిల్ లో తీసుకెళ్లి నిర్బంధించి
దాదాపు ఒక రోజంతా 24 గంటల పాటు నిర్బంధించి, అలాగే ఇంటి ఆస్తి పత్రాలు, అలాగే ఏదైతే గోల్డ్ షాప్ ఉందో గోల్డ్ షాప్ కు సంబంధించినటువంటి తాళాలు కూడా పోలీసులు తీసుకెళ్లారని చెప్పి బాధితులు అయితే పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. మరి దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారా అన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తనకంటి శ్రీనివాసులు అలాగే తనకంటి వెంకటేష్ ఇద్దరు కూడా అన్నదమ్ములుగా ఉంటున్నారు. అయితే శ్రీనివాసులకు వెంకటేష్ కు ఎటువంటి సంబంధం లేదు, కానీ శ్రీనివాసులు మాత్రం ఒక తనకంటి జ్యువెలర్స్ అని చెప్పి ప్రొద్దుటూరులో ఒక పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. అయితే ఈ వ్యాపారం చేస్తున్న క్రమంలో అక్కడ తనకు ఎవరైతే విభేదాలు కావచ్చు, అలాగే షాప్ బాగా జరుగుతుంది, వ్యాపారం జరుగుతోందని ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఒక పెద్ద బడ జ్యువెలర్ యజమాని ఇందులో కూడా ఇన్వాల్వ్ అయి నన్ను ఇబ్బందులు పెడుతున్నారనేది తనకంటి శ్రీనివాసులు వెర్షన్ గా మనం చెప్పుకోవచ్చు. అయితే నిన్న తాజాగా తాడిపత్రిలో ఉన్నటువంటి తనకంటి శ్రీనివాసులు ఇంటికి కూడా వన్ టౌన్ పోలీస్ సిఐ కూడా వెళ్లి అక్కడ హల్చల్ చేయడం కూడా చాలా పెద్ద ఎత్తున వివాదాలకు దారితీస్తుంది. అయితే ఇదంతటికి కూడా పోలీస్ అధికారులందరూ కూడా న్యాయమైన విచారణ జరిపి మా ప్రమేయం ఉందా లేదా అనేది తేల్చి తమకు న్యాయం చేయాలి. అయితే పోలీసులు మాత్రం చాలా పర్సనల్ గా తీసుకొని ఈ విధంగా దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు, ఇంకా మళ్ళీ కూడా ఈ కేసులలో మమ్మల్ని ఇరికించాలని చెప్పి కూడా చూస్తున్నారని చెప్పి తనకంటి శ్రీనివాసులు, అలాగే భార్య లక్ష్మి, తనకంటి వెంకటేష్ ఇదందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. మరి పోలీసుల వ్యవహారంపై అటు ప్రభుత్వం కావచ్చు, పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా మనము వేచి చూడాల్సి ఉంటుంది. సునీత. రైట్, థ్యాంక్ యూ రామచందర్.